నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో వంకాయ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా కావలసిన పదార్థాలు చూడండి. 1 కప్పు బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. 5 వంకాయలు ఒక గిన్నెలో వాటర్ వేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా కట్ చేసి వేశానండి. 1 టమాటా ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. కొత్తిమీర ఆకు, ఉల్లి ఆకులు, పుదీనా ఆకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 7-8 వెల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 మిరియాలు, కొద్దిగా జీలకర్ర వేసి దంచి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఆవాలు వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సాజీర వేస్తున్నానండి. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను, గిన్నెలో అయినా చేసుకోవచ్చండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, బిర్యానీ ఆకులు, 2 మిరియాలు వేస్తున్నానండి. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు వేస్తున్నానండి. తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత నూనెలో వంకాయ ముక్కలు ఉప్పు కారంతో ఉడకడానికి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. ఇందులో ఏ ఫుడ్ కలరు, ఏ మసాలా పౌడర్ని వేయడం లేదండి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు వేశానండి. ఆ వీడియో మిస్ అయింది. తర్వాత నీళ్లను వంపేసి బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న వంకాయ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లి ఆకులు వేస్తున్నానండి. తర్వాత పుదీనా ఆకులు వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను.
ఈ ఆకులు వేయడం వలన రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత టేస్టీగా ఉండడానికి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. తర్వాత ఇలా కలుపుకోవాలి. తర్వాత 2 కప్పుల వాటర్ని వేస్తున్నాను. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ని వేస్తున్నాను. ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ని వేస్తున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. తర్వాత ఇలా మూత తీసిన వెంటనే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. చివరగా కొత్తిమీర వేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టి 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలండి. ఇంకా పొడి పొడిగా ఉంటుంది. చూశారు కదా వంకాయ రైస్ తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.